పొట్టలో ఉండాల్సిన యాసిడ్ అన్నవాహికలోకి అంటే ఈసోఫాగస్లోకి రావడమే ఎసిడిటీ. సో పొట్ట అనేది మనకు బాటిల్ లాగా అనుకోండి, ఒక లిమిటెడ్ వాల్యూమ్ ఉంటుంది. ఆ వాల్యూమ్ కన్నా ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ అయితే అది నెగిటివ్ ప్రెషర్ వల్ల కిందకి వెళ్ళదు కాబట్టి పైకే వెళ్ళాలి. సో అన్నవాహికలోకి వస్తుంది. అంటే స్టమక్ కెపాసిటీ కన్నా ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుంది. మన స్టమక్లో ఎప్పటిదాకా అయితే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుందో అప్పటిదాకా అది ట్రిగ్గర్ ఈవెంట్ అనమాట యాసిడ్ ప్రొడక్షన్ అవడానికి. యూజువల్గా డైజెషన్ అనేది జనరల్గా 2 నుంచి 4 గంటల మధ్యలో జరుగుతుందండి. అలా కాకుండా డిలే అయినప్పుడు స్టమక్లో అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉండటం వలన మనకి కాన్స్టెంట్గా యాసిడ్ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చిన యాసిడ్ మనకి అన్నవాహికలోకి వస్తుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్లో డైజెస్టివ్ ఎంజైమ్ యొక్క కెపాసిటీ తగ్గటమో లేకపోతే ఏమైనా డైజెస్టివ్ ఎంజైమ్స్ మిస్ అయితే డిలే ఆఫ్ డైజెషన్ జరుగుతుంది. సో ఆ గట్లో ఉన్న బ్యాక్టీరియా, ఆ పర్టికులర్ ఎంజైమ్ ఇచ్చే బ్యాక్టీరియాకి డ్యామేజ్ జరిగో, ప్రాబ్లం వచ్చో, ఆ ప్రొడక్షన్ తగ్గడం లేకపోతే పూర్తిగా మిస్ అయితే అప్పుడు ఆ ఎంజైమ్ మిస్ అవుతుంది. ఎంజైమ్ మిస్ అవటం వల్ల డైజెషన్ డిలే అవుతుంది. డైజెషన్ డిలే అవటం వల్ల కాన్స్టెంట్గా పొట్టలోకి యాసిడ్ వస్తుంది. కాన్స్టెంట్గా పొట్టలోకి యాసిడ్ రావటం వల్ల అది అన్నవాహికలోకి వస్తుంది. అదే ఎసిడిటీ అవుతుంది. ఎసిడిటీ ఎందుకు వస్తుందంటే ఈ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయ్యే